హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. కుక్కర్‌లో దోసకాయ పప్పు చేసేద్దామండి. దోసకాయని చక్కగా ఈ విధంగా పీల్ చేసుకోండి. 2 దోసకాయలు నేను తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. గింజలను అయితే నేను తీసేసాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కట్ చేసుకోండి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. చిన్నవి కాబట్టి నేను 5 తీసుకున్నానండి. అలాగే 3 మీడియం సైజు టమాటాలను కూడా ఫైన్‌గా చాప్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకొని 2, 3 సార్లు చక్కగా వీటిని వాష్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో 3-4 విజిల్స్ రావాలండి. కొద్దిగా చింతపండు కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు తీసుకున్న టమాటాలను బట్టి నానబెట్టుకోండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత నేను చూపిస్తున్నానండి. ఈ పప్పులో మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది బాడీని. ఈ విధంగా ఒకసారి గరిటెతో మ్యాష్ చేసుకోండి. లేదంటే పప్పు గుత్తైనా వాడొచ్చండి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండు రసం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం తాలింపు పెట్టుకుందాం. చింతపండు కొంచెం తక్కువే తీసుకున్నానండి నేను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు 4 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 5, 6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపునైతే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు, ఉప్పు కూడా కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇలా 1 మినిట్ తర్వాత పప్పుని ఇందులో తిరగబోసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.